దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నిన్ను భయపెట్టే సమస్యలు ఉండవచ్చు, నీ ఆశీర్వాదాన్ని అడ్డుకునే శక్తులు ఉండవచ్చు, మనుషుల మాటలు నిన్ను ఆటంకపరుస్తూ ఉండొచ్చు. ఏది అయినప్పటికీ కూడా దేవుడు నీ పక్షమునుండగా, సర్వశక్తివంతుడైన దేవుడు నీ పక్కన నిలబడి ఉండగా ఏ శక్తి నీ మీద పనిచేయదు. నీకు వ్యతిరేకంగా వచ్చిన ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఏ వ్యతిరేకత అయినా సరే నిలవదు. నువ్వు చేసిన ప్రార్థన ఎన్నడూ శూన్యంలో కలిసిపో. నీ కన్నీరు వ్యర్థము కాదు, నీ ప్రయాస ఏది దేవుని యందు వ్యర్థము కాదు. కాబట్టి దేవుడు నీ పక్షము నుండి ఆయన భాజ్యమాడి ఆయన నీకు విజయంనే అనుగ్రహిస్తూ ఉన్నారు. నీపైనే దేవుని యొక్క ప్రణాళికను ఏ మనిషి, ఏ శక్తి, ఏ ఆటంకము కూడా అడ్డుకోలేదు. దేవుడు నిన్ను విజయం చేత నింపుతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 121వ దావీదు కీర్తన 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ఏంటండి? ఏ అపాయము రాకుండా, అది ఏదైనప్పటికీ కూడా మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మనము ఉద్యోగం చేసే చోట ఎక్కడైనా సరే ఎలాంటి అపాయము కూడా రాకుండా దేవుడే కాపాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనము చేస్తున్న ప్రార్థన దేవుడు మన చుట్టూ కంచిగా ఉంచుతూ ఉన్నారు. ఆయన ఆత్మనే కంచిగా వేసి ఆయన మనల్ని చేపట్టి నడిపిస్తూ ఉన్నారు. మనుషుల మాటలతో నీ హృదయాన్ని గాయం చేయొచ్చు, లేదంటే నిన్ను నిందిస్తూ మాట్లాడచ్చు, వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ఏది అయినప్పటికీ కూడా ఎలాంటి రూపంలో కూడా ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నీ పక్షముగానే నిలబడి ఉన్నారు. నీ యొక్క శత్రువుతో, నీ యొక్క సమస్యలతో ఆయన యుద్ధము చేసి నిన్ను విజయం చేత నింపుతున్నారు. నీ ప్రాణాన్ని కాపాడుతున్నారు. ఎందుకంటే మనుషులు అంటున్న మాటలకి, నీకు వ్యతిరేకంగా వచ్చిన సమస్యలకి నీ హృదయం కృంగిపోయి ఉంటుండగా, ప్రాణం అల్లాడిపోతుండగా దేవుడు నీ ప్రాణమునే కాపాడుతూ ఉన్నారు. కాబట్టి దేనిని చూసి నువ్వు భయపడొద్దు. ఏది కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అది అడ్డుకోలేదు. అది ఎలాంటి శక్తి అయినప్పటికీ, ఎలాంటి శత్రు పోరాటమైనప్పటికీ, ఎలాంటి వ్యతిరేక సమస్య అయినప్పటికీ కూడా ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉండి నీ ప్రాణాన్ని కాపాడుతున్నారు. ఈ అపాయము నీ యొద్దకు రాదు. ఆయన నిన్ను నిత్యము కాపాడుతుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. దేవుడు కొద్దిమట్లు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామంలోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామంలోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందు దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.